టాక్సిక్ పీపుల్ పేరే వినటానికి చాలా కష్టంగా ఉంది కదా! ఇక వారితో డీలింగ్ అంటే ఇంకా కష్టంగా ఉంటుంది. బట్ తప్పదు. ఎందుకంటే మనకు మన ఫ్రెండ్స్‌లో, నైబర్స్‌లో, కొలీగ్స్‌లో ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి మన సొంత ఇంటిలో కూడా టాక్సిక్ మెంబర్స్ ఉండే ఉంటారు. వారితో డీలింగ్ అనేది తప్పనిసరి అన్నమాట. కానీ మనం బాధపడకుండా వారితో డీల్ ఎలా చేయగలం అనేది ఈ చిన్ని కథతో మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ టైమ్ మీరు వారితో మాట్లాడేటప్పుడు కానీ, వారిని డీల్ చేసేటప్పుడు కానీ, మీరు డెఫినెట్‌గా బాధపడరు. ఇంకా సంతోషంగా ఆ సిట్యుయేషన్ కూడా సాఫీగా సాగిపోతుంది. ఆ చిన్ని కథ ఏంటో తెలుసుకుందామా? సో, గౌతమ్ బుద్ధుని దగ్గరికి ఒకసారి ఒక వ్యక్తి వస్తాడనమాట. రాంగానే ఇక ఆ వ్యక్తి గౌతమ్ బుద్ధుడిని గట్టిగా అరుస్తూ, తిడుతూ ఎన్నో మాటలు అంటూ ఉంటారు. గట్టిగా అరుస్తూనే ఉంటాడు ఆ వ్యక్తి. అప్పుడు గౌతమ్ బుద్ధుడు జాగ్రత్తగా అతను ఏం చెప్తున్నాడో వింటూ ఫేస్ పైన చిరునవ్వు పెట్టుకొని వింటూ ఉంటారనమాట. జాగ్రత్తగా అతని మాటల్ని. అతనేమో కంటిన్యూస్‌గా తిట్టి ఇక అన్ని తిట్లు అయిపోయిన తర్వాత ఇక అలసిపోయి ఆగిపోతాడనమాట. అప్పుడు గౌతమ్ బుద్ధుడు చిరుమందహాసంతో అతన్ని ఒక ప్రశ్న వేస్తాడు. అదేంటంటే మీ ఇంటికి చుట్టాలు, బంధువులు వస్తూ ఉంటారా? అని అడుగుతాడనమాట. అంటే ఎందుకు రారు? మా ఇంటికి వస్తూనే ఉంటారు. చాలా మందొస్తారు అని ఆ వ్యక్తి చెప్తాడు. అవునా? అయితే వారు ఇంటికొచ్చినప్పుడు మీరు వారికి స్వీట్స్ కానీ, లేదా భోజనం కానీ అవన్నీ ఇస్తూ ఉంటారు కదా! అంటే ఎందుకివ్వము? మేము బాగా అన్నీ ఇస్తాము. స్వీట్స్, భోజనాలు అన్నీ పెడతాము అని చెప్తాడనమాట. అవునా? అయితే ఆ వచ్చిన బంధువులు మీరు ఇచ్చిన స్వీట్స్‌ని కానీ, ఫుడ్‌ని కానీ దేన్ని తీసుకోలేదనుకోండి, మాకు వద్దు అని చెప్తారనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? అని అడుగుతాడు గౌతమ్ బుద్ధుడు. అంటే దాంట్లో ఇక చెప్పేదేముంది, వాళ్ళు కనుక తీసుకోకుంటే అది మాదే అవుతుంది. మేమే తర్వాత తింటాము అని చెప్తాడు ఆ వ్యక్తి. అంటే అప్పుడు గౌతమ్ బుద్ధుడు నవ్వుతూ, ఓహ్! అవునా? అయితే వారికిచ్చిన స్వీట్స్ కానీ, ఫుడ్ కానీ వారు తీసుకోకపోతే అది మీదే అవుతుంది కదా! అని అంటాడు. అంటే అవును అని అంటాడు ఆ వ్యక్తి. సో, అలాగే ఇప్పుడు మీరొచ్చి నన్ను ఇన్ని తిట్లు తిడుతూ ఉన్నారు కదా! ఇవేవి నేను యాక్సెప్ట్ చేయట్లేదు. నేను స్వీకరించట్లేదు అని చెప్తాడు గౌతమ్ బుద్ధుడు. అప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది. అంటే ఇక్కడ గౌతమ్ బుద్ధుడు అది ఏది యాక్సెప్ట్ చేయనప్పుడు ఆ తిట్లు అవన్నీ ఎవరికి చెందుతాయి? ఎవరైతే వచ్చి గౌతమ్ బుద్ధుని పైన ఎంతగానో అరిచారో వారికే చెందుతాయన్నమాట. సో, ఈ కథ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే, మనము ఏదైనా యాక్సెప్ట్ చేస్తేనే అది మనది. మనం యాక్సెప్ట్ చేయనంత వరకు ఎదుటి వ్యక్తి ఎంత నెగెటివ్‌గా ఉన్నా కూడా, మనము పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఎప్పుడు ఉన్నప్పుడు, మనము దాన్ని స్వీకరించనప్పుడు, నెగటివిటీని స్వీకరించనప్పుడు అది అరిచిన వారిదే అవుతుంది. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా టాక్సిక్ మెంబర్‌తో డీల్ చేసేటప్పుడు మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రియాక్ట్ అవ్వకూడదు. కామ్‌గా ఉండటానికి ట్రై చేయండి. ఫస్ట్ థింగ్ అది చాలా ఇంపార్టెంట్. కామ్‌గా ఉండండి. మీరు వారిలాగే గట్టిగా అరచడం అనేది చేయకండి. ఆ తర్వాత రెండవదొచ్చి వారు అసలు ఏం చెప్పదలుచుకున్నారు అన్నది వినండి. ఎందుకంటే ఒక్కోసారి మనం కూడా తప్పులు చేసి ఉండొచ్చు. మన తప్పుల గురించి వారు చెబుతున్నారా? నిజంగా మనం తప్పు చేశామా లేదా అని ఆలోచించాలి అన్నమాట నెక్స్ట్ స్టెప్‌లో. అలా ఆలోచించినప్పుడు మీరు కనుక తప్పు చేసి ఉంటే, మీది తప్పు ఉంటే ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి. లేదు మీ తప్పు ఏది లేదనుకోండి, అప్పుడు ఆ తప్పుని అసలు స్వీకరించకండి. దాన్ని కరెక్ట్ అని ప్రూవ్ చేయటానికి మాత్రం ప్రయత్నించకండి ఆ వ్యక్తితో. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా అలా టాక్సిక్‌గా ఉన్న వ్యక్తులు కోపం ఎక్కువగా ఉన్నప్పుడు వారికి ఎప్పుడు మాటలు అనడమే ఉంటుంది కానీ అంటే వారు వినడం కానీ, ఆలోచించటం కానీ ఏది చెయ్యరనమాట. మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలని చూసినా అది ప్రూవ్ ఎటు అవ్వదు. ఇంకా ఆర్గ్యుమెంట్ అనేది పెరుగుతూ పోతుంది. సో, అందు గురించి ఫస్ట్ ఏమో కామ్‌గా ఉండండి. సెకండ్ వచ్చి వినండి వారసలు ఏం చెప్తూ ఉన్నారని. మీ తప్పుంటే సరి చేసుకోండి. లేదంటే స్వీకరించకండి. ఆ తర్వాత ఎప్పటికీ చిరు మందహాసం మీ ఫేస్ పైన అలాగే ఉండనివ్వండి.
ఇంకా మీ ఫేస్లో బాధ కానీ కోపాన్ని కానీ చూపించకండి. ఎందుకంటే టాక్సిక్ పీపుల్స్కి వారు ఆనందం పొందేది ప్లస్ వాళ్ళకి కావలసినది ఏంటో తెలుసా? మనం బాధపడడం, ఇంకా మనము కోపాన్ని చూపించటం. అవి రెండు మనం కనుక చూపించామనుకోండి, ఆ టాక్సిక్ పీపుల్ సక్సెస్ అయినట్టు అన్నమాట. కానీ మీరు అన్సక్సెస్ఫుల్ అయినట్టు. అందు గురించి నెక్స్ట్ టైం టాక్సిక్ పర్సన్ ఎవరైనా మీతో మాట్లాడుతూ లేదా ఈ సందర్భం వచ్చింది అనుకోండి, మీరు ఉండవలసింది ఫస్ట్ కామ్గా ఉండండి. స్మైల్ ఫేస్తో, స్మైల్ అంటే నవ్వుతూనే ఉండండి. ఆ తర్వాత మీరు వారు ఏం చెప్తున్నారో వినండి. మీకు మీ ఫేస్లో కోపాన్ని కానీ బాధని కానీ చూపించకండి. ఇలా చేయటం వలన మీకు మనశ్శాంతిగా ఉంటుంది. అవతలి వ్యక్తి కూడా వీరితో వేస్ట్‌గా ఏం చేసినా వీరికి కోపము రాదు, ఏ కొట్లాట జరగదు అని. అంటే టాక్సిక్ పర్సన్స్‌కి ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాలని ఉంటుంది. వారిని యొక్క కోపాన్ని పెంచి సిట్యుయేషన్‌ని ఖరాబ్ చేయాలని ఉంటుంది అన్నమాట. మనము కనుక అవి ఏవి జరగనివ్వకుండా చేశామనుకోండి, అప్పుడు ఆ వ్యక్తికి విసుగు వచ్చి నెక్స్ట్ టైం మీతో ఎప్పటికే కానీ అలా బిహేవ్ చేయరనమాట. దీనికి కొద్దిగా ఓపిక అయితే అవసరము. మీరు ఆ టాక్సిక్ పర్సన్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనడానికి మీ మైండ్ సెట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. విజువలైజ్ చేసుకొని మీరు తెలుసుకోవాలి అన్నమాట. జాగ్రత్తగా నెక్స్ట్ టైం ఎవరైనా మీతో హ్మ్. ఒక రకంగా ప్రవర్తించారు అనుకోండి, ఇమీడియట్‌గా మీరు కామ్‌గా ఉండండి. తర్వాత స్మైల్ పెట్టుకొని ఉండండి. వినండి. కానీ బాధ కానీ, కోపాన్ని కానీ ప్రదర్శించకండి. ఇలా చేస్తే ఒక్కసారి కాకపోయినా అంటే అట్‌లీస్ట్ 3 టైమ్స్ కాకపోయినా ఫోర్త్ టైమ్ నుంచి ఆ టాక్సిక్ పర్సనే మారతారనమాట. అంటే ఒక వ్యక్తిని మంచిగా మార్చిన వారుగా మీరు సక్సెస్ పొందుతారు. ఓకే. ఆ టాక్సిక్ పర్సన్ మారటం వలన వారికి కూడా గ్రోత్ అనేది లభిస్తుంది. ఇద్దరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, బెటర్ టు ట్రై దిస్. ఆల్ ది బెస్ట్. ఆల్వేస్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్. బై.